బులెటిన్లో మరొక సూపర్ ఎక్స్క్లూసివ్ చూద్దాం. ఏపీ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నూతన ఆలోచన ఆచరణలో పెడుతున్నారు. అమరావతికి విజయవాడ, గుంటూరు అనుసంధానం చేయబోతున్నారు. కళల రాజధానికి జంట నగరాలు విస్తరించబోతున్నాయి. అమరావతికి పట్టణ నగర సముదాయం లేదన్న విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఇలాంటి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు ఏపీ సీఎం. నాడు విశాఖను రాజధానిగా ఎంచుకున్నారు జగన్. అభివృద్ధి చెందిన విశాఖ రాజధాని అయితే పెట్టుబడులు వస్తాయని అన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఆలోచనలో మార్పు వచ్చినట్లుగా తెలుస్తోంది. గుంటూరు, విజయవాడలతో పాటుగా అమరావతిని కూడా అభివృద్ధి చేయబోతున్నారు. అభివృద్ధి చెందిన ప్రాంతాల ఆసరాతో పెట్టుబడులు రాబట్టే యోచనలో సర్కార్ కనిపిస్తోంది. పెట్టుబడులకు అనువైన నగరాల జాబితాలో విజయవాడ, గుంటూరు సైతం ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రవికృష్ణ గుంటూరు నుండి లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, ఓవర్ టు యు. జమీమా, ఏదైతే ప్రజెంట్ అయితే మాత్రం ఏపీకి రాజధాని లేదు అనేటువంటి భావన ప్రజల్లో అయితే పెద్ద ఎత్తున కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతినే ఏకైక రాజధాని, అది కూడా అమరావతితో పాటుగా కూడా గుంటూరు, విజయవాడ కలిసి కంబైన్డ్గా అభివృద్ధి చేసేటువంటి ప్లానింగ్ అయితే ప్రజెంట్ సీఎం చంద్రబాబు చేస్తున్న పరిస్థితి అయితే కనపడింది. మొన్న జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో కూడా ఆయన ఏదైనా రాజధాని అభివృద్ధి కోసం, రాజధానిని శరవేగంతో అభివృద్ధి చేయడానికి ఈ రెండు నగరాలు ఏవైతే కృష్ణా, అదేవిధంగా కూడా గుంటూరు నగరాలు ఏవైతే ఉన్నాయో, విజయవాడ, గుంటూరు నగరాలు ఏదైతే ఉన్నాయో ఆ నగరాలతో పాటుగా కూడా రాజధాని అభివృద్ధి చెందే విధంగా కూడా ప్లాన్స్ చేసుకోవాలి. మొత్తం కూడా విజయవాడ, గుంటూరు మధ్యలో ఉన్న అమరావతి మొత్తం కలిపి ఔటర్ రింగ్ రోడ్ను ఒకటి ఏర్పాటు చేయడమే కాకుండా అన్ని రకాలుగా కూడా వాటిని అభివృద్ధి పరిచే విధంగా కూడా ప్లానింగ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే గత ప్రభుత్వంలో అయితే మాత్రం 3 రాజధానుల అంశాన్ని అయితే తెర మీదకి తీసుకొచ్చారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక అభివృద్ధి చెందిన నగరంగా వైజాగ్ ఉన్నందువల్ల వైజాగ్లో కనుక రాజధాని, ఏపీ రాజధాని వైజాగ్ అని చెప్పినట్లయితే మాత్రం పూర్తిగా కూడా డెవలప్మెంట్స్తో కూడినటువంటి నగరం కాబట్టి వెంటనే అక్కడ డెవలప్మెంట్ అవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కూడా ఇక్కడ కనుక ఏదైతే అమరావతి రాజధాని ఉందో, అమరావతి రాజధాని ప్రాంతం అనేది ఇప్పుడే మెల్లమెల్లగా డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ పెట్టుబడులు పెట్టాలంటే విపరీతమైన ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం. అదే కాకుండా కూడా వచ్చేటువంటి పెట్టుబడిదారులు కూడా రానటువంటి ఈ పరిస్థితులు అయితే ఉంటాయి. మొట్టమొదటి నుంచి కూడా ఇది గ్రౌండ్ జీరో నుంచి కూడా ఆ నగరాన్ని అభివృద్ధి చేయడానికి చేయాలి. కాబట్టి లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. కాబట్టి ఇక వైజాగ్నే రాజధాని చేయాలని గత ప్రభుత్వంలో సీఎంగా ఉన్నటువంటి జగన్ భావించారు. అలాగే ఐకాన్ సిటీగా కూడా ఉన్నటువంటి అమరావతి ఏదైతే వైజాగ్ ఉందో, వైజాగ్ ఉండటం మూలాన అందరికీ కూడా గుర్తింపు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా వైజాగ్ గుర్తింపు ఉంటుంది. కాబట్టి అభివృద్ధి చెందడానికి శరవేగంతో అభివృద్ధి చెందొచ్చు అనేటువంటి భావన అయితే వ్యక్తమైంది. అయితే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అమరావతిని ఏకైక రాజధానిగా కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కూడా బడ్జెట్లో కూడా కేటాయింపులు అమరావతి నగర నిర్మాణానికి, అంటే రాజధాని నగర నిర్మాణానికి అయితే కేటాయింపులు చేశారు. అలాగే మనీలాలో జరిగినటువంటి ఏదైతే ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుకి సంబంధించినటువంటి సమావేశంలో కూడా ఈ రాజధాని అభివృద్ధికి, అమరావతికి నిర్మాణం కోసం అని చెప్పి 1500 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. టోటల్గా చూసినట్లయితే మాత్రం అమరావతిని అభివృద్ధి చేయడానికి మాత్రం అన్ని విధాలుగా కూడా ప్రజెంట్ ఎన్డీఏ కూటమి అయితే శరవేగంతో కూడా చర్యలు తీసుకుంటుంది. దానికి అనుగుణంగానే సీఎం చంద్రబాబు మొన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఈ అమరావతి ఉందో, అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి 2 నగరాలని కలిపి ఒక మెగాసిటీగా ఏర్పాటు చేయాలి. ఇలా మెగాసిటీగా ఏర్పాటు చేయగలిగినప్పుడు మాత్రమే హైదరాబాద్తో సమానమైనటువంటి అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా కూడా విజయవాడ కానివ్వండి, మరోపక్క గుంటూరు కానివ్వండి, ఇక్కడైతే మాత్రం పెట్టుబడులు పెట్టేందుకు దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు కానీ, అదేవిధంగా కూడా వివిధ సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించిన పరిస్థితి. విజయవాడ కనుక చూసుకున్నట్లయితే గత ఉమ్మడి రాష్ట్రంగా హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పటికీ కూడా ఇది ఫైనాన్షియల్ క్యాపిటల్గా కూడా ఉన్నటువంటి పరిస్థితి, ఆర్థిక రాజధానిగా ఉంది. అటువంటి ఆర్థిక రాజధాని అయినటువంటి విజయవాడని మరోపక్క ఈ ఎడ్యుకేషన్ హబ్గా, అంటే గతంలో నుంచి కూడా ఎడ్యుకేషన్ హబ్గా ఉన్నటువంటి ఏదైతే గుంటూరు ఉందో ఆ గుంటూరు ప్రాంతాన్ని కలిపి అభివృద్ధి చేసినట్లయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా అమరావతి రాజధానికి
ఒక స్వరూపం వస్తుంది. అదేవిధంగా కూడా ఐకాన్ సిటీస్ లేవనేటువంటి భావన ఉన్నటువంటి నేపథ్యంలో విజయవాడలో కానీ గుంటూరులో కానీ ఐకాన్ సిటీస్ ఉన్నటువంటి నేపథ్యం, అలాగే అక్కడ కొత్తగా నూతనంగా నిర్మిస్తున్నటువంటి ఏదైతే అమరావతి రాజధాని ఉందో ఆ రాజధానిలో కూడా ఐకాన్ సిటీస్ నిర్మించేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా నిధులను సమీకరించారు. అదేవిధంగా కూడా ఎక్కడికక్కడ కూడా నిధులు వస్తున్నటువంటి నేపథ్యంలో అమరావతిని మరింత వేగంగా కూడా అభివృద్ధి చేయడమే కాకుండా దానితో పాటుగా కూడా గుంటూరు విజయవాడని కలుపుకొని అభివృద్ధి దిశగా కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం ఉన్నటువంటి నేపథ్యంలో దేశంలో ఏ రాజధానికి తీసిపోలేనటువంటి మరో మంచి రాజధానిగా కూడా ఈ ప్రాంతాన్ని అమరావతి అదేవిధంగా కూడా విజయవాడ గుంటూరు 3 ప్రాంతాలను కలిపి ఒక బృహత్తరమైనటువంటి ఒక క్యాపిటల్గా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది అని తెలియజేశారు సీఎం చంద్రబాబు నాయుడు. అలాగే ప్రజెంట్ పెట్టుబడులు కూడా ఈ ప్రాంతంలో ముఖ్యంగా కూడా అమరావతి రీజనల్ ప్రాంతంలో కూడా విపరీతంగా వస్తున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా అక్కడ ఏదైతే ఎడ్యుకేషనల్ హబ్గా మెడికల్ హబ్గా కూడా ఉండేందుకు గుంటూరు ప్రాంతంలో పూర్తిగా కూడా వస్తలు ఉన్నటువంటి పరిస్థితి. ఇక విజయవాడ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ నుంచి కూడా ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉంది. అలాగే అక్కడ బిజినెస్ పరంగా కూడా విపరీతమైనటువంటి ఈ పరిస్థితులు అయితే ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ పూర్తిగా కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు, అలాగే ఇక ఈ ట్రావెలింగ్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం దగ్గరలోనే గన్నవరం, విజయవాడకి సమీపంలోనే గన్నవరం ఉంటాం. గన్నవరం నుంచి కూడా ఇంటర్నేషనల్ స్థాయి విమానాశ్రయంగా కూడా అభివృద్ధి చెందినటువంటి నేపథ్యం. మరోపక్క ఈ బోటింగ్ కానివ్వండి, అదేవిధంగా కూడా ఈ టూరిజానికి సంబంధించి కూడా కృష్ణానది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం కూడా కలిసి వచ్చేటువంటి అంశం. ఇక ఇక్కడ గుంటూరు కనుక మనం చూస్తే మాత్రం ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ డెవలప్మెంట్స్ అనేది ఎప్పటి నుంచో కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ మెడికల్ హబ్గా అదేవిధంగా కూడా ఎడ్యుకేషనల్ హబ్గా కూడా తీర్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మొత్తం క్రోడీకరించి అమరావతి రాజధానికి సంబంధించి ఒక పక్కన గుంటూరుని మరో పక్క విజయవాడని కలిపి గనక అభివృద్ధి చేసే దిశగా కూడా ప్రభుత్వం ప్లానింగ్ చేస్తుంది. ఈ అంశానికి అనుగుణంగానే సీఎం చంద్రబాబు నాయుడు కూడా తన ఆలోచనలని మొన్న జరిగినటువంటి కలెక్టర్ సమావేశం ఏదైతే ఉందో దాంట్లో చెప్పిన పరిస్థితి అయితే కనపడింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ రవికృష్ణ.